హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అప్డేట్స్ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి రివీల్ అవుతున్నాయి. నిజానికి ఒక 3-4 మంత్స్ కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొనింది. అసలు ఈ ఉత్తర భాగానికి సంబంధించి ఏడాది క్రితం టెండర్లు పిలిచినా ఇంకా ఎందుకు ఆ బిడ్స్ ఓపెన్ చేయట్లేదు, వర్క్ ఎందుకు కాంట్రాక్టర్స్కి, ఆ కాంట్రాక్ట్ సంస్థకి ఎందుకు అప్పగించడం లేదు, ఏ విధానంలో కన్స్ట్రక్షన్ తీసుకుంటుంది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్ట్రాటజీ ఏంటి, ఇట్లాంటి రకరకాల అంశాలు ఉత్తర భాగానికి సంబంధించి ఉత్పన్నమైతే, దక్షిణ భాగానికి సంబంధించి అసలు ఏ అలైన్మెంట్ ఫైనల్ చేస్తారనే విషయంలో రకరకాల లాస్ట్కు దానికి తెరచిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదించి ఒక అలైన్మెంట్ పంపించింది. మళ్ళీ అక్కడ ఇంకొక అంబిగ్యూటీ క్రియేట్ అయింది. ఏంటి అంటే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ అలైన్మెంట్ ప్రకారమే సౌత్ పార్ట్ కూడా నిర్మిస్తామని వాళ్ళు చెప్పడం, స్టేట్ గవర్నమెంట్ మాత్రం రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన అలైన్మెంట్ ప్రకారం చేయమని వీళ్ళు అడగడం. దాంతో అది కూడా మళ్ళీ ఒక స్టాగ్నేషన్ స్టేటస్కి వచ్చింది. బట్ లేటెస్ట్గా ఈ ఉత్తర భాగానికి సంబంధించి కొంత కదలిక అయితే మొదలయ్యింది. కేంద్ర కమిటీ ఏదైతే ఉంటుందో, ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ దాని మీద అప్రైజల్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఆ కమిటీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దానికి సంబంధించి మళ్ళీ కొత్తగా 6 వరుసలతో కూడిన కన్స్ట్రక్షన్ నిర్మాణానికి, రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణానికి 161.5 కిలోమీటర్ల నిడివితో దూరంతో దాన్ని నిర్మించడానికి అని చెప్పి టెండర్స్ పిలవడం. జనవరి 17వ తేదీ దాకా టెండర్స్ ప్రక్రియ కొనసాగి, ఆ తర్వాత వెంటనే బిడ్స్ ఓపెన్ చేసి వెంటనే వర్క్ అలొకేషన్ కూడా చేస్తాం. మే నెలలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి మనకు లేటెస్ట్గా, నేను ఒక 2 days బ్యాక్ కూడా వీడియో చేశాను. బట్ లేటెస్ట్గా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ విషయంలో చాలామంది నాకు కూడా ఫోన్లు చేసి అడుగుతుంటారు, అసలు ఈ రీజనల్ రింగ్ రోడ్లు ఏ రకంగా ఉండబోతోంది, అచ్చుగుద్దినట్టు మన ఔటర్ రింగ్ రోడ్ లాగా ఉండబోతుందా, లేకపోతే ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా? దీనికి సంబంధించి కొంతమంది ఒక ప్రధానమైన డౌట్ నన్ను అడుగుతూ వస్తున్నారు ఫోన్లలో. సో వాళ్లకు ఈ వీడియోలో నేను సమాధానం చెప్పబోతున్నాను. సో చాలా కీలకమైన అంశం కాబట్టి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. రైట్, అసలైన ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పుడు పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది చాలామందికి. థ్యాంక్స్ టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గ్లోబల్ సమ్మిట్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతంలో అసలు ఫ్యూచర్ సిటీ వస్తుందా రాదా అన్న ఒక సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్న చాలా మందికి ఒక కనువిప్పు కలిగే రకంగా ఆయన ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. నేను నెల రోజుల క్రితమే దీనికి సంబంధించి రివీల్ చేశాను. ఫస్ట్ రివీల్ చేసింది కూడా నేనే. సో అదే ఏరియాలో దానికి సంబంధించిన 120 ఎకరాలలో గ్లోబల్ సమ్మిట్ భారీగా డిసెంబర్ 8, 9 తేదీలలో నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత 2 రోజులు చాలా కీలకం. డిసెంబర్ 10, 11 తేదీలలో సందర్శకులను, అంటే కామన్ పీపుల్ని కూడా ఆ సదస్సుకి అనుమతిస్తున్నారు. ఫస్ట్ 2 రోజులు ఫారిన్ డిగ్నటరీస్, నేషనల్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్స్లు వాళ్ళందరూ ఉంటారు, దిగ్గజాలు ఉంటారు కాబట్టి, ప్రభుత్వ ప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు కూడా ఉంటారు కాబట్టి, ఆ 2 రోజులు మాత్రం ప్రతినిధులకే పరిమితం చేసిన ఆ సదస్సును, ఆ తర్వాత 2 రోజులు అక్కడ ఏం జరిగింది, ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, ఫ్యూచర్ సిటీలో భాగంగా ప్రభుత్వం ఎలాంటి ప్రాజెక్టులను టేకప్ చేస్తుంది, ఇప్పటి వరకు జరిగిన ఒప్పందాలు ఏమిటి, వాటిని ఎంత టైం బౌండ్తో పూర్తి చేయబోతున్నారు, ఇట్లాంటి అన్ని అంశాలను కుండ బద్దలు కొట్టేట్టుగా 2 రోజులు ప్రజలందరూ తెలుసుకునే రకంగా ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి నాకు చాలా భారం తగ్గినట్టుగా, ఎందుకంటే నేను 16 నెలలుగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి రివీల్ చేస్తుంటే తొలి నెలల్లో నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఆ సమాచారం అందుకొని వాళ్ళు దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకొని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను నమ్మి, నన్ను బిలీవ్ చేసి నా ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరికీ శతకోటి వందనాలు. అలాగే నన్ను చాలా దారుణంగా వాడుకొని, చాలా దారుణంగా మోసం చేసి ఏదో పబ్బం గడుపుకుంటున్నామని చాలా నీచులు కూడా ఉన్నారు. ఆ నీచులకు కూడా నమస్తే. ఎందుకంటే మీరు నాకు ఒక గుణపాఠం నేర్పారు. ఒకరిద్దరైతే చాలా దారుణంగా కొడుకుల అనారోగ్యం సాకుగా చెప్పి తప్పించుకొని పిచ్చి వేషాలు వేసి వాళ్ళు ఇంకొక దారి చూసుకొని నన్ను చీట్ చేసిన దరిద్రులు, దౌర్భాగ్యులు, నీచులు కూడా ఉన్నారు. సో రియల్ ఎస్టేట్ అందరికీ మనకు ఒక మంచి గుణపాఠాలు కూడా నేర్పుతుంటుంది, పక్కన పెడితే. సో ఫ్యూచర్ సిటీ మీద క్లారిటీ వస్తున్న నేపథ్యంలో నేను పదే ఇది వస్తుంది, అది వస్తుంది అని చెప్పి నేను చెబుతున్నాను, కానీ ఫిజికల్గా ఏమీ కనిపించట్లేదని కూడా కొంతమంది కామెంట్ చేసేవారు. సో ఇప్పుడు మీరు గ్రౌండ్కి వెళితే పూర్తి స్థాయిలో కనబడుతుంది. కానీ మళ్ళీ నేను ఒక వార్నింగ్ చాలా కీలకంగా చెప్పబోతున్నాను. మీర్ ఖాన్ పేట నుంచి యాచారం మధ్య ఆ రోడ్డును చూపించి చాలా మంది చీట్ చేస్తున్నారు. దయచేసి వాటికి లొంగవద్దు. ఆ రోడ్డును క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం, ఆ రోడ్డు రావట్లేదు.
ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చే 5-6 సంవత్సరాలలో డెవలప్ అయ్యేది మనకి ఇప్పుడు ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ప్రభుత్వం డెవలప్ చేసిన లేఅవుట్ ఉందో 600 ఎకరాలది, ఆ లేఅవుట్ నుంచి అంటే దాన్ని బేగరి కంచాలది, బేగరి కంచా నుంచి పంజాగూడ నుంచి కుర్మిద్ద తాండా, తర్వాత తాటిపర్తి, ఆ తర్వాత నానక్ నగరు, నక్కర్త మేడిపల్లి, ఈ రూట్లో రోడ్డుకు రైట్ సైడ్ మాత్రమే మనకు భూసేకరణ జరిగింది. సో ఆ ఏరియాకు దగ్గరలో మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ మీర్ఖాన్పేట అని, సింగారం అని, నందివనపర్తి అని, యాచారం అని, ఇవి నేను ఫ్యూచర్ సిటీలో పార్ట్ కావని చెప్పట్లేదు, కానీ అక్కడ ఇంకా భూసేకరణ జరగలేదు. 2వ విడతలో రావచ్చు. 2వ విడత మీన్స్ భూసేకరణ జరగాలి. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 2-3 years. ఆ తర్వాత దానికి ఒక మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత వస్తున్న కంపెనీలకు వాటిని అలాట్ చేయాలి, వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. సో ఆ రూట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 10-12 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్రైసెస్ మాత్రం 5-6 ఏళ్ల తర్వాత ఉండే పరిస్థితి ఇప్పుడు పెట్టారు అక్కడ. కాబట్టి అది కొద్దిగా జాగ్రత్తగా చూడండి. అక్కడ ఏదో యాక్టివిటీ కనిపిస్తుంది అని చెప్పి అక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు. అక్కడ కనిపిస్తున్న యాక్టివిటీ పూర్తిగా ప్రభుత్వం డెవలప్ చేస్తున్న యాక్టివిటీ. సో ప్రభుత్వం డెవలప్ చేస్తున్న యాక్టివిటీ స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావచ్చు, ఇవన్నీ వీటిల్లో ఎంప్లాయ్మెంట్ చాలా చాలా పరిమితంగా ఉంటుంది. సో స్లోగా డెవలప్ అవుతుంది. ఇది ఎక్కడ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎందుకు వస్తుంది, ఇవి తెలుసుకొని మీరు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయండి. ఇది నేను పదే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రైట్. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బూమ్ మనకు నాగార్జున సాగర్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి, రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి, తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 ఈ మధ్య నుంచి సౌత్ వైపు ఉంది. ఇంకా చెప్పాలంటే సౌత్ ఈస్ట్ ఆగ్నేయం వైపు ఎక్కువ ఉంది. అది జాగ్రత్తగా ఆచితూచి కరెక్ట్ నిర్ణయం తీసుకోండి. ఓకే. ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలి అంటే మీరు రీజనల్ రింగ్ రోడ్ దాకా కూడా వెళ్ళొచ్చు. రీజనల్ రింగ్ రోడ్ అంటే ఇటు సాగర్ రోడ్లో మాల్ తర్వాత కురుమేడు, చింతపల్లి ఆ ఏరియాలో చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి, లాట్ తీసుకోవచ్చు. అదే రకంగా ఇటు అమన్గల్ దాటిన తర్వాత, వెల్దండ దాటిన తర్వాత చాలా దూరం అంటే ఆల్మోస్ట్ రింగ్ రోడ్ నుంచి ఈ కోట్రా జంక్షన్ వచ్చే ఏరియాలో కూడా లో బడ్జెట్ ప్లాట్స్ ఉన్నాయి, అక్కడ కూడా బల్క్లో తీసుకోవచ్చు. రైట్. తక్కువ ప్రైస్తో కావాలి అనుకుంటే రీజనల్ రింగ్ రోడ్ బయటకు వెళ్ళాలి. కొద్దిగా ఒక మీడియం బడ్జెట్ అనుకుంటే బిట్వీన్ ORR అండ్ అవుటర్ తర్వాత RRR వరకు. అదే సమయంలో అవుటర్ రింగ్ రోడ్డుకి అవతల వైపు కూడా ఆల్మోస్ట్ 35 ఆ రేంజ్లో ఉన్నాయి, 35-40 రేంజ్కి వెళ్ళిపోయాయి. కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక పరిమితి పెట్టుకోండి. లేదు ఫ్యూచర్లో 2-3 ఏళ్ల తర్వాత ఇల్లు కట్టుకుందాం అనుకుంటే ఒక పరిమితి పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకోమని సూచిస్తున్నాను నా వంతుగా. రైట్. ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ కోసం నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. కనిపిస్తున్న నెంబర్లో వేరియస్ ఏరియాస్కి సంబంధించి వేరియస్ నెంబర్స్ ఉన్నాయి. యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దోస్ నెంబర్స్. ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు రెస్పాండ్ టు యువర్ కాల్స్, ప్లీజ్ నాకు వాట్సాప్లో పింక్ చేయండి. మీ రిక్వైర్మెంట్ ఏందో నాకు డీటెయిల్స్ పెడితే నేను ఐ విల్ డెఫినెట్లీ క్యాచ్ అప్ యూ. రైట్. ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి చాలా కీలకమైన డౌట్ ఏంటంటే, రీజనల్ రింగ్ రోడ్డుకు సర్వీస్ రోడ్డు ఉంటుందా అని చాలా మంది అడుగుతుంటారు. మనకు అవుటర్ రింగ్ రోడ్కి ఏదైతే సర్వీస్ రోడ్డు ఉందో కొన్ని పేటలు తప్ప ఆల్మోస్ట్ మొత్తం అక్రాస్ అవుటర్ రింగ్ రోడ్డు ఉంది. ఒక తారామతిపేట దగ్గర మాత్రం ఆ బ్రేక్ ఎందుకు ఫిల్ చేయలేదో తెలియదు. అది తప్ప మిగతా ఆల్మోస్ట్ అంతా మనకు సర్వీస్ రోడ్డు కవర్ అవుతుంది, కొన్ని బిట్స్ తప్ప. కొన్ని చోట్ల మనం మళ్ళీ ఇటుపై ఒక చోట పక్క నుంచి కూడా మనం సర్వీస్ రోడ్లో వెళ్ళొచ్చు. కానీ అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు మీద అతి పెద్ద భయానకమైన పరిస్థితి ఏంటంటే గోడ కట్టినట్టు కట్టారు మన ఇవి రోడ్డు వీటికి సంబంధించి. సో ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇప్పుడు ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు, ఇందాక నాకు గుర్తు రాలేదు పదము, అవుటర్ రింగ్ రోడ్డు మీద సర్వీస్ రోడ్డు మీద స్పీడ్ రోడ్, సర్వీస్ రోడ్డు లేని రింగ్ రోడ్డు అని లేటెస్ట్గా ఒక రివీల్ వచ్చింది. దాని బదులు సాధారణ యాక్సెస్ పాత్కు డిజైన్ చేస్తున్నారు. సమీపంలోని ప్రైవేటు భూముల్లోకి వాహనాలు వచ్చిపోయే వెసులుబాటు కల్పిస్తున్నారు. రింగు రోడ్డుకు ఇరువైపులా 3 మీటర్ల వెడల్పుతో కచ్చా రోడ్డు మాత్రం ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు ఇబ్బందే ఉంటుంది, ఎందుకంటే కచ్చా రోడ్డు మీద ఎక్కువ దూరం పోలేరు. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ చాలా బాగుంటుంది, కానీ ఇందాక నేను చెప్పినట్లు గోడ కట్టినట్టుగా స్పీడ్ బ్రేకర్ కట్టారు. స్పీడ్ బ్రేకర్ అక్కడ నుంచి కనిపిస్తుందంటేనే మనం తొక్కేయాలి బండి. అంటే మరి అవుటర్ రింగ్ రోడ్డు మీద పోయినంత స్పీడ్గా మనం సర్వీస్ రోడ్డు మీద పోలేం కదా. సో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బంది, కానీ తమ భూముల్లోకి వెళ్లేందుకు రైతులకు మేలు చేస్తుంది. అంటే నాకు ఇంతకుముందు అడిగిన వాళ్ళు కూడా చాలా మంది మాకు అటుపక్క ఇటుపక్క భూములు ఉన్నాయి, ఒకవేళ మేము రోడ్డు దాటాలంటే ఏంటి పరిస్థితి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అంటే నియర్ బై విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్డు ద్వారా వచ్చి ఇటంతా తిరిగి రావాలంటే ముక్కు ఇలా ఉంటుంది కదా, అలా చూపించినట్టు ఉంటుంది. ఇలా నేరుగా చూపించకుండా ఇట్లా చూపించినట్టు ఉంటుంది.
అంటే సర్వీస్ రోడ్డు రింగ్ రోడ్డుకు అటుపక్క 2 ఎకరాలు ఇటుపక్క 2 ఎకరాలు ఉందనుకో ఎవరికన్నా, ఆ 2 ఎకరాలు చూసుకోవాలంటే మొత్తం ఇలా తిరిగి రావాలి వాళ్ళు. సో ఆ పరిస్థితి ఉండదు అని చెప్పి సర్వీస్ రోడ్డు కావాలని చాలా మంది అడిగారు. కానీ సర్వీస్ రోడ్డు లేకుండానే ఆ ఫ్లెక్సిబిలిటీ కల్పించేందుకు ఈ డిజైన్లో కొన్ని మార్పులు చేశారు. సాధారణ యాక్సెస్ పాత్ ఒకటి డిజైన్ చేశారు. ప్రైవేట్ భూముల్లోకి వచ్చి వెహికల్స్ పోయే రకంగా ఒక కచ్చా రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తారు. 3 మీటర్స్ ఉంటుంది, అటుపక్క ఇటుపక్క 3 మీటర్స్ ఉంటుంది వెడల్పు. 3 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ మంచి కార్లు కూడా పోతాయి, ఇబ్బంది ఏం లేదు. రైతులకు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది అనేది ఈ సమాచారం. రీజనల్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు ఆలోచనను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI విరమించుకుంది. కానీ దాని బదులు యాక్సెస్ పాత్ నిర్మించాలని నిర్ణయించింది. దీంతో రీజనల్ రింగ్ రోడ్డు నుంచి నిర్ధారిత ప్రాంతాలలో వాహనాలు సర్వీస్ రోడ్డు వరకు వచ్చి దాని మీదుగా ఆయా ప్రాంతాల్లోని ఇతర రోడ్లకు చేరుకునే వెసులుబాటు ఉండదు. సర్వీస్ రోడ్డుకు బదులు యాక్సెస్ పాత్ పేరుతో కచ్చా రోడ్డును మాత్రమే నిర్మించనున్నారు. ప్రస్తుతం నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రత్యేకంగా 2 వరుసల సర్వీస్ రోడ్డును నిర్మించారు. కానీ ఇది ప్రధాన క్యారేజ్ వేకు 2 వైపులా ఉంది. ఎక్స్ప్రెస్ పేకు ఇలా సర్వీస్ రోడ్డును నిర్మిస్తూ ఉంటారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కూడా యాక్సెస్ ఇది పెట్టాలని చెప్పి నిర్మించడం లేదు అని చెప్పి దీనికి సంబంధించిన డీటెయిల్స్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా అర్బనైజ్డ్ అయిన ఏరియా. ఒకవేళ ఆ సర్వీస్ రోడ్డు లేకపోయినా అంత ఇబ్బంది ఉండేది కాదేమో, ఎందుకంటే అన్ని అర్బనైజ్ ఏరియా పెద్ద రోడ్డు దగ్గర ఉంటాయి కాబట్టి ఎక్కడ దాని కింద నుంచి దాటినా కూడా మళ్ళీ సమీప ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ఏరియా పూర్తిగా రూరల్ ఏరియా కాబట్టి అన్ని రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నాయి. సో ఆ భూములకు సంబంధించిన వారి రాకపోకలకే ఇబ్బంది కాబట్టి ఆ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని డిజైన్లో మార్పులు చేసి ఆ కచ్చా రోడ్డును దానికి సంబంధించిన డిజైన్ చేసిన పరిస్థితి. 90% రోడ్డు పొలాలను ఆనుకునే ఉండనుంది. దీంతో పొలాలను రోడ్డు చీలుస్తూ విభజించనుంది. అలాంటి ప్రాంతాల్లో రైతులు ఈ రోడ్డును ఆనుకొని ఉన్న తమ పొలాల్లోకి వెళ్లేందుకు వీలుండదు. ప్రత్యేక బాట ఉంటేనే ఆయా స్థలాల్లోకి చేరుకునే వీలుంటుంది. రీజనల్ రింగ్ రోడ్డును పొలాల భూములకు సేకరించి నిర్మిస్తున్నందున రైతులు తమ తమ స్థలాల్లోకి వెళ్లేందుకు వీలుగా ఈ యాక్సెస్ పాత్ ను నిర్మించాలని నిర్ణయించారు. యాక్సెస్ పాత్ అంటే ఏంటి అనేది మనలో కొంత డీటెయిల్ చెప్తాను నేను. యాక్సెస్ పాత్ అంటే ఏంటంటే 3 మీటర్ల వెడల్పుతో ప్రధాన క్యారేజీకి వేనుక ఆనుకొని రోడ్డు పొడవునా నిర్మిస్తారు. ఇది సాధారణ కచ్చా రోడ్డు, దీనికి ఫుట్పాత్లు ఉండవు. ఈ కచ్చా రోడ్డు నుంచి ఎక్కడంటే అక్కడ వాహనాలు పక్కనే ఉన్న వ్యవసాయ భూములకు వెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు మనకు సర్వీస్ రోడ్డు ఉంది కదా ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ మీద వెళుతూ మనం ఎక్కడంటే అక్కడ డివేట్ కాలేం, ఎందుకంటే దాన్ని ఆనుకొని మళ్ళీ డ్రైనేజీ లాంటి వ్యవస్థ ఉంది కాబట్టి ఎక్కడంటే దాటలేం. వాళ్ళు ఎక్కడ దారిచ్చారో అక్కడే పోవాల్సి వస్తుంది. కానీ ఈ కచ్చా రోడ్లో అంటే మీకు ఎక్కడంటే అక్కడ ఆ పొలాల్లోకి ఆ పక్కనున్న ప్రాంతాల్లోకి వెళ్లే రకంగా కచ్చా రోడ్డును నిర్మిస్తున్నారు. అది చాలా ఫ్లెక్సిబుల్. కాకపోతే అక్కడ వాళ్ళు దానికి అనుగుణంగా కొంత చేసుకోవాల్సి ఉంటుందేమో, ఎందుకంటే రోడ్డు మరి డౌన్లో ఉందనుకోండి, ఒక్కసారి దిగిపోతే వెహికల్స్ స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కవర్ చేయడానికి ఉంటుంది. ఈ కచ్చా రోడ్డు నుంచి ఎక్కడంటే అక్కడ వాహనాలు పక్కనే ఉన్న ప్రైవేటు భూములకు వెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది. అలాగే పక్కనే ఉన్న ప్రైవేటు స్థలాల నుంచి నేరుగా వాహనాలు ఈ యాక్సెస్ పాత్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఎలాంటి నియంత్రణలు ఉండవు. క్యారేజ్ వేకు 2 వైపులా 3 మీటర్ల చొప్పున ఈ కచ్చా రోడ్డు నిర్మిస్తారు. సర్వీస్ రోడ్డు 2 వరుసలతో ఉంటుంది. వాహనాలు ఇరువైపులా వెళ్లేందుకు ప్రత్యేక డివైడర్ విభజన ఉంటుంది. కానీ యాక్సెస్ పాత్ కేవలం 3 మీటర్ల కామన్ రోడ్డు, 2 వైపులా పెద్ద వాహనాలు వెళ్లేందుకు వీలుండదు. సర్వీస్ రోడ్డు మీదుగా ప్రధాన క్యారేజ్ వేను ఆనుకొని దూర ప్రాంతాలకు వెళ్లేందుకు అంత అనుకూలంగా ఉండదు అని చెప్పి దీనికి సమాచారం. ఇది ఓవరాల్ గా రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక అంశం మీద తెరబడింది. సర్వీస్ రోడ్డు ఉంటుందా ఉండదా అనేది క్లోజ్. రైట్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా నేను ఇందాక ఒక 3 పదాలు వాడాను, దౌర్భాగ్యుడు, నీచుడు అని. నేను అది కామన్ పీపుల్ని కామన్గా ఎంక్వైరీ చేసే వాళ్ళని ఉద్దేశించి దయచేసి కాదు. కొంతమంది నీచంగా బిహేవ్ చేసి చాలా చాలా కుయుక్తులు ప్రదర్శించారో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే అన్నాను. దే డిజర్వ్ దోస్ వర్డ్స్. సో ఇది క్లారిఫికేషన్, దయచేసి ఎవరు అఫెండ్ కావద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.